మెదక్ జిల్లా నార్సింగి మండలంలో పండగ వాతావరణంలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికుల సమక్షంలో ఇంద్రమ్మ ఇల్లు లబ్ధిదారులు నిర్మించుకున్న నూతన గృహ ప్రవేశానికి కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ చెరుకు శ్రీనివాస్ రెడ్డి గృహ ప్రవేశం చేశారు. నార్సింగి మండలంలోని నర్సంపల్లి గ్రామంలో బట్టెపు మల్లవ్వ సిద్దిరాములు ఇంద్రమ్మ ఇల్లు లబ్ధిదారుల గృహ ప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించగా దుబ్బాక నియోజకవర్గ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ఇంటిని ప్రారంభించారు. తమ నూతన గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరైన దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డికి ఇంద్రమ్మ ఇంటి లబ్ధిదారులు వట్టెపు మల్లవ్వ సిద్దిరాం దంపతులు శాల్వతో ఘనంగా సత్కరించారు. ఇంద్రమ్మ ఇల్లు నిర్మాణం పూర్తి చేసుకుని గృహ ప్రవేశం చేసిన లబ్ధిదారులు వట్టెపు మల్లవ్వ సిద్దిరాములు దంపతులకు చెరుకు శ్రీనివాస్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ లబ్ధిదారుడు శ్రీయ పర్యవేక్షణలోని తన ఇంటి నిర్మాణం జరిగేలా నేరుగా లబ్ధిదారునికి 5 లక్షలు ఇస్తున్నామన్నారు. 2029 వరకు స్వంత ఇల్లు లేని పేదోడు ఉండకూడదనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ నిబద్ధతతో పనిచేస్తుందన్నారు. గత ప్రభుత్వంలో దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి నిధులను సిద్దిపేట నాయకులు తరలించుకుని వెళ్లారని విమర్శించారు. గత ప్రభుత్వం గడిచిన 10 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధికి అనతి కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధికి సమానమని, అందుకే వచ్చే మరో 10 ఏళ్లు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం ప్రజల బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో నర్సంపల్లి సర్పంచ్ కొండాపురం భాగ్యలక్ష్మి, రాజేశ్వర్ గౌడ్, ఉప సర్పంచ్ బొమ్మనగారి ప్రభాకర్, నార్సింగ్ ఉప సర్పంచ్ ఎన్ఎం రాజేందర్ రెడ్డి, ఇంద్రమ్మ కమిటీ సభ్యుడు అంజనూరి రాజేష్, చేగుంట మార్కెట్ కమిటీ చైర్మన్ వెంగళరావు, గ్రామ అధ్యక్షులు అన్వర్, సీనియర్ నాయకులు బాలరాజు గౌడ్, జంగాల గోవర్ధన్, రఫీక్, జహీర్, బాచి స్వామి, సుధాకర్, బాబాగౌడ్, మోతీలాల్, ఆకుల నరేష్, ధర్మకరం రాజేందర్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. నార్సింగ్ మండలంలో మొదటి ఇంద్రమ్మ ఇల్లు గృహప్రవేశం చేయడం జరిగింది. పేదల కళ సొంత ఇల్లు ఉండాలని ఇందిరాగాంధీ గారు కన్న కళలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో దుబ్బాక నియోజకవర్గానికి 3500 ఇల్లు ప్రతి సంవత్సరం రావడం జరుగుతుంది. ఖచ్చితంగా సార్వత్రిక ఎన్నికల లోపు ప్రతి గ్రామంలో ఇల్లు లేని నిరుపేదలందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. ఇప్పుడు చక్కగా లబ్ధిదారులు మంచి క్వాలిటీతో స్వంతంగా వాళ్ళ జీవిత కళ అయిన సొంత ఇంటి నిర్మాణం చేసుకుంటూ సంతోషంగా ఉన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇది ప్రజాప్రభుత్వం. ఈ ప్రజాప్రభుత్వాన్ని ఇంకో 10 సంవత్సరాలు దీవించాల్సిన బాధ్యత ప్రజలందరిపైన ఉంది. ఖచ్చితంగా ఏవైతే 6 హామీలు ఇచ్చిన ప్రతి ఒక్కటి తూచా తప్పకుండా అమలు చేసి పేద ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ఉంటుంది. గత 10 సంవత్సరాల అభివృద్ధికి దూరంలో ఉండి సిద్దిపేట నాయకులు, వతాస్తువులు, ఇక్కడ నాయకులు వాళ్ళ నిధులన్నీ అడ్డుపోతుంటే కూడా ఉత్సవ విగ్రహాలు చూసి తప్ప ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఏం చేసిన పాపాన పోలే. ఖచ్చితంగా ఇది ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం. రాబో 2.5 సంవత్సరాలు ఇంకొన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ.